మందుబాబులకు అడ్డాగా మారిన సిరిపూర్ నియోజకవర్గంలోని పల్లె ప్రకృతి వనాలు పట్టించుకొని అధికారులు ఏదో మొక్కలు నాటామా వదిలేశామా అన్నట్లుగా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలోని సిర్పూర్ కౌటాల చింతల మానపల్లి బెజ్జూర్ పెంచుకల్పేట్ దేహాగం కాగజ్ నగర్ మండలాల పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నట్లు ప్రస్తుతం అధికారుల తీరు కనిపిస్తోంది. లక్షలు వెచ్చించి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రకృతి వనాల్లో మొక్కలు ఎండిపోయి దర్శనమిస్తున్నాయి. అధికారుల నిర్లక్ష్యంతో అలసత్వంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరకుండా పోతోంది. పల్లె ప్రకృతి వనాలు మందుబాబులకు అడ్డాలుగా మారుతున్నాయి. పల్లెలను దేశాలకి పట్టుకొమ్మలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యానికి అధికారుల నిర్లక్ష్యంతో ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగమవుతోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పల్లెల్లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేసింది. వీటి నిర్వహణ బాధ్యత సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు అప్పగించారు. మండలంలో పూర్తయిన పల్లె ప్రకృతి వనాలు మొదట్లో అందరి సహకారంతో పూర్తి చేశారు. అక్కడిక్కడ పల్లె ప్రకృతి వనాల్లో మొక్కలు నాటినా నెలలో 1-2 సార్లు కూడా మొక్కలకు నీరందిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రకృతి వనాలను ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్, నీటి ట్యాంకర్ను అందించిన నిరుపయోగంగానే కనిపిస్తోంది. రోజుల తరబడి నీటిని సరఫరా చేయకపోవడంతో ఉన్న కాస్త మొక్కలు పూర్తిగా ఎండిపోతున్నాయి. ఇటీవల కాలంలో గ్రామ సర్పంచ్ పదవీ కాలం ముగియడంతో పల్లె ప్రకృతి వనాల నిర్వహణ బాధ్యత పంచాయతీ కార్యదర్శులకు, పంచాయతీ సిబ్బందికి అప్పగించింది. అడపాదడప ఉన్నత అధికారులు పర్యటన చేస్తున్న సందర్భాల్లోనే మొక్కలకు నీళ్లు పోస్తూ ఫోటోలకు ఫోజులిస్తున్నారు అధికారులు. అధికారుల నిర్లక్ష్యంతో పల్లె ప్రకృతి వనాల పరిస్థితి అధ్వానంగా కనిపిస్తోంది. ఏదో ఊరు చివరన హడావుడిగా పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేసి వదిలేయడంతో అప్పుడే మైదాన ప్రాంతాలుగా మారిపోయి కనిపిస్తున్నాయి. సరైన నిర్వహణ, అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ప్రకృతి వనాలు ఎడారిని తలపిస్తున్నాయి. కొన్ని గ్రామాలలో మొక్కలు దెబ్బతినకుండా కంచెలు, బోర్డులు ఏర్పాటు చేశారే తప్ప ఆ మొక్కలను బ్రతికించాలంటే నీళ్లు మాత్రం పోయడం లేదు. కనీసం ఎండిపోయిన మొక్కల స్థానాల్లో వేరే మొక్కలు నాటడం లేదు. దీనికి తోడు అధికారులు ఈ వనాల వైపు కన్నెత్తి చూడడం లేదు. దాదాపు మండలాల్లోని కొన్ని గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలకు గేట్లు కూడా లేకుండా గాలికి వదిలేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. పల్లె ప్రకృతి వనాలు ప్రస్తుతం పిచ్చి మొక్కలతో దర్శనమిస్తున్నాయి. రాజుల పైసా రాళ్లపాలు అన్న చందంగా అధికారుల తీరు మారిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా జిల్లా ఉన్నత అధికారులు పల్లె ప్రకృతి వనాలపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.